ఫ్యాక్టర్స్ అంటారు కదా, సో ఆ లెక్కలో శంబాల మూవీకి అన్ని ఫ్యాక్టర్స్ స్ట్రెంత్ బై స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతూనే వస్తున్నాయి. సో ఫస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి సినిమా కాన్సెప్ట్. శంబాల అనేది ఒక మిథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్, శాస్త్ర వర్సెస్ సైన్స్ ట్రైలర్ లో చూపించినట్టు. ఈ కాన్సెప్ట్ ఐడియా లెవెల్లో చాలా బాగుంది. అంటే ఈ శంబాల అనే విలేజ్ లో ఒక మీటియోర్ వచ్చి క్రాష్ అయ్యి అక్కడ కొన్ని విచిత్రమైన సంఘటనలు అవ్వడం స్టార్ట్ అయ్యి, సో ఆ విచిత్రమైన విషయాల చుట్టూ ఊరి వాళ్ళ నమ్మకాలు అనుకోండి, మూఢనమ్మకాలు అనుకోండి, కానీ ఈ విచిత్రమైన విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైన్స్ నమ్ముకునే మన హీరో ఎంటర్ అవ్వడం ఆది సాయి కుమార్. ఇది కాన్సెప్ట్ లెవెల్లో చాలా యూనిక్ ఉన్నది. ఆల్సో మనం టీజర్, ట్రైలర్, వాళ్ళ ప్రెజెంటేషన్స్ అన్ని చూసినాము. సో కేవలం కాన్సెప్చువల్ లెవెల్లోనే కాదు, ప్రెజెంటేషన్ లెవెల్లో కూడా చాలా ఎఫెక్టివ్ గానే ఇంప్లిమెంట్ అయింది అని మనకు తెలుస్తున్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ శంబాల మూవీకి. దానికి తోడు సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆది సాయి కుమార్. అండ్ చాలా రోజుల తర్వాత కమిటెడ్ గా, స్ట్రాంగ్ గా మళ్ళీ కంబ్యాక్ ఇద్దామని చూస్తున్నారు. సో అక్కసి కనిపిస్తున్నది. అండ్ జనాలు కూడా దానికి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అందుకని ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఏర్పడుతున్నది శంబాల మూవీ చుట్టూ. ఆది సాయి కుమార్ గారికి సపోర్ట్ కనిపిస్తున్నది. సో అది కూడా చాలా స్ట్రాంగ్ ఫ్యాక్టర్. అండ్ ఇంకో స్ట్రాంగ్ ఫ్యాక్టర్ వచ్చేసి శంబాల మూవీకి మ్యూజిక్. శ్రీచరణ్ పాకల గారు చాలా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ నా ప్రకారం. ఆయన కన్సిస్టెంట్ గా చాలా మంచి మ్యూజిక్ ఇస్తా ఉంటారు. అండ్ శంబాల ఈజ్ నో ఎక్సెప్షన్. రీసెంట్ గా వచ్చిన శంబాల మిస్టికల్ ట్రైలర్ లో కూడా ఆయన మ్యూజిక్ చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉన్నది. ప్రాజెక్ట్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధంగానే ఉన్నది. అండ్ మూవీకి ఫోర్త్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్. సినిమాటోగ్రఫీ గానీ, ప్రొడక్షన్ డిజైన్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, ఇవన్నీ టాప్ క్లాస్ లో ఉన్నాయి. ఆది సాయి కుమార్ గారు ఈ రోజు కొంచెం ఫామ్ లో లేనప్పటికీ కూడా ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తుంటే టీమ్ కి ఈ ప్రాజెక్ట్ పైన ఎంత నమ్మకం ఉందో మనకు తెలుస్తున్నది. సో అది చాలా మంచి ఇండికేటర్ మనకి. సో ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చేయబట్టి శంబాల అనేది ఒక ప్రాపర్ థియేట్రికల్ ఫిల్మ్ లాగా షేప్ అప్ అవుతున్నది. ఇది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ నా ప్రకారం. ఎందుకంటే ఇలాంటి సినిమాల క్రౌడ్ లోనే, ఆ డార్క్ రూమ్ లోనే ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఉంటది. సో శంబాల అనేది ప్రాపర్ థియేట్రికల్ ఫిల్మ్. ఈ December 25th సినిమా రిలీజ్. సో ఖచ్చితంగా మనందరం థియేటర్ లోనే చూద్దాం శంబాల మూవీని. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ లో ఒక చిన్న స్ట్రాంగ్ ఫ్యాక్టర్ కూడా ఉన్నది. హీరోయిన్ అర్చనా అయ్యర్, ఆవిడ చాలా బాగున్నారు, యాక్టింగ్ కూడా బాగా చేస్తారని కోరుకుందాం. సో వన్ మోర్ స్ట్రాంగ్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నప్పుడు శంబాల అనేది ఒక స్ట్రాంగ్ ప్రాజెక్ట్ లాగా ఎమర్జ్ అవుతున్నది. ఈ December 25th కాంపిటీషన్ చాలా టఫ్ ఉన్నది. అండ్ చాలా ఎమర్జింగ్ స్టార్ల సినిమాలు ఉన్నాయి. అండ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇద్దామని చూస్తున్న యాక్టర్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఆది సాయి కుమార్ గారు ఒకరు. బట్ ఈ December 25th రిలీజ్ అవుతున్న సినిమాలో శంబాల అనేది ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఆది సాయి కుమార్ గారు హిట్ కొడతారని కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకొని మనం శంబాలని థియేటర్ లో చూద్దాం. ఖచ్చితంగా శంబాలకు బ్రేక్ ఇద్దాం ఆన్ December 25th. అగైన్ హీరోయిన్ కూడా చాలా బాగుంది.